రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పాడని కేటీఆర్ మండిపడ్డారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఇక్కడికి వచ్చేసిన విద్యావంతులైన మా తమ్ముళ్ళని, మా అన్నలని, మా అక్క చెల్లెలకు నేను అడుగుతా ఉన్నా. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం 6వ నెల నడుస్తున్నది. ఈ 6 నెలల్లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నారు ఆనాడు రేవంత్ రెడ్డి, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు 6 నెలల కిందట? కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అర్జెంటుగా మీరు బ్యాంకుకు వండి ఎంబడే 2 లక్షలు తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను 2 లక్షల రుణమాఫీ మీద పెడతా, తక్షణమే మాఫ్ చేస్తా. మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9 డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి ముదరగొట్టిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, భారతదేశంలో ఎవలియలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, నేనే మొదటి వాడిని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు. నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు, నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇస్తా అని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు. అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో 2183, ఆ రేట్ ఏమో దొడ్డువడ్లేదు. మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏమని, మేము దొడ్డువడ్లకి ఇయ్యం బోనసు, సన్నవడ్లకే ఇస్తామంటున్నాడు. మరి సన్నవడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా, నిజమైన ప్రభుత్వమా ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది, ఒక్క మాట 6 నెలల కింద ఇచ్చినా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? మరి రైతులను ఇంత దగా చేసిన ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? ఒక మాట ఆలోచించండి. ఈ ఎన్నికతో, ఈ ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికతోని ప్రభుత్వం ఏం కింద మీద కాదు, ప్రభుత్వం ఏం పడిపోదు. ఈ ఉప ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేయకపోతే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, 64 మంది, ప్రభుత్వం ఉంటుంది. కానీ మోసం చేసినందుకు, రైతులను మోసం చేసినందుకు, రైతులను దగా చేసినందుకు నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి.